గంజాయి తాడుస్తున్న యువకులను తిరువూరు పట్టణ ఆంధ్ర తెలంగాణ బోర్డర్లోని సంత చెక్ పోస్ట్ దగ్గర సీలేరు నుండి విజయవాడకు గంజాయి తాడుస్తున్న ముగ్గురు యువకులను తిరువూరు సీఐ కె గిరిబాబు, తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ మరియు సిబ్బందితో కలిసి పట్టుకుని వారి వద్ద నుంచి 8 కేజీల గంజాయి, సుమారుగా 40,000 విలువ గల గంజాయిని, ఒక పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనపరుచుకుని ముగ్గురు యువకులలో ఒకరైన మైనర్ బాలుడును జువైనల్ హోమ్ కు, మిగిలిన 2 వ్యక్తులను తిరువూరు కోర్టులో హాజరుపరిచారు. తిరువూరు సర్కిల్ పరిధిలో ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా వాడకం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె గిరిబాబు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు తిరువూరు ఎస్ఐ గారు తిరువూరు ఎంఆర్ఓ గారి సమక్షంలో గంజాయి తరలిస్తున్నటువంటి 2 వ్యక్తులు, ఒక బాలుడు, 2 వ్యక్తులు కూడా మధ్యరాల లోకేష్, అదేవిధంగా కళ్యాణ్ కోర్సి, ఇంకొక చట్టం ప్రదర్శించిన బాలుడు, ఈ ముగ్గురు కలిసి వాళ్ళు దొంగతనం చేసిన ఒక బైక్ మీద ఈ గంజాయి తీసుకెళ్తూ ఉండగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు వాళ్ళ చెడు సావాసాలు చేసి ఈ గంజాయికి మత్తుకి బానిసయ్యి వాళ్ళు దాన్ని గంజాయిని వాడడానికి కాకుండా దాన్ని వేరే దగ్గర నుంచి పట్టుకెళ్లి పైన సీలియర్లో కొనుగోలు చేసి ఈ కొనుగోలు కోసం బైక్ దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన బైక్ అక్కడ అమ్మి వాటితో గంజాయి తెచ్చి మళ్ళీ వాటిని కింద సేవ్ చేయడం ద్వారా వీళ్ళు ఈ ఎన్డీపీఎస్ పట్టుబడ్డారు కదా. దీంట్లో ఎన్డీపీఎస్ యాక్ట్ ముందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.